యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. మానవ జన్మ ఉత్కృష్టమైనది, జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. ఒక్క మానవులకే సాధన చెయ్యగల అవకాశము, మోక్షాన్ని పొందే అవకాశం ఉన్నది. స్వర్గాది లోకాలలో కేవలం పుణ్యఫల అనుభవమే వీలవుతుంది. అక్కడ సాధన చేసే అవకాశం లేదు. కనుక మానవ జన్మ లభించినప్పుడే మోక్ష సాధన చెయ్యాలి. శ్రీరామచంద్రుడు ఇదే విషయాన్ని అయోధ్యావాసులకు బోధిస్తూ వచ్చాడు. బడే భాగ్ మానుష తను పావా సురదుర్లభ సబు గ్రంథహి గావా. కనుక ఈ శరీరాన్ని సాధనకి ఒక ఉపకరంగా భావించాలి. ఈ శరీరాన్ని దేవాలయంగా భావించాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కానీ మానవులు ఇంతటి పవిత్రమైన మానవ శరీరాన్ని, మానవ జన్మను సాధనకై ఉపకరింపక కేవలము ఇంద్రియ భోగ అనుభవానికై వాడుకుంటున్నారు. ఇంద్రియ భోగానుభవం వల్ల ఇంద్రియ శక్తి క్షీణింపచేసుకుని రోగగ్రస్తులవుతున్నారు. ఎటువంటి సాధన చెయ్యకుండా పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. సాధన చెయ్యని నాడు ఈ మానవ జన్మ జంతువుల వలె కేవలము ఇంద్రియ సుఖదుఖానుభవానికై వాడుకోబడుతూ ఉన్నది. ఎప్పుడైతే శరీరాన్ని ఇంద్రియ భోగాలకై వాడుకుంటున్నామో ఈ శరీరంపై వ్యామోహం పెంచుకుంటున్నాం. శరీరం జరాగ్రస్తమైతే భరించలేని దుఃఖాన్ని పొందుతున్నాం. ఈ శరీరం అశాశ్వతమని, మరణం తప్పదని మనం మరిచిపోతున్నాం. ఈ విషయాన్నే ఆదిశంకర భగవత్పాదులు భజగోవిందంలోని ఈ 6వ శ్లోకంలో చెబుతున్నారు. యావత్ పవనో నివసతి దేహే, ఎంతవరకు అయితే ఈ శరీరంలో ఊపిరి ఉంటుందో తావత్ పృచ్ఛతి కుశలం గేహే, ఇంట్లో వారు అంతవరకు నీ కుశలాన్ని అడుగుతారు. గతవతి వాయౌ దేహాపాయే, ఊపిరి ఆగిపోయి ఈ దేహం చెడిపోయిన నాడు భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భార్య కూడా ఆ శరీరాన్ని చూసి భయపడుతుంది. కనుక శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ మానవ శరీరాన్ని, దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మను మనం సాధనకు పనిముట్టుగా వాడుకుని దేహాభిమానాన్ని వీడి ఈ దేహము అశాశ్వతము, మరణము తప్పదు అనే సత్యాన్ని గుర్తించి ఈ శరీరాన్ని మోక్ష సాధనకు ఉపకరణంగా వాడుకుందాం. హరే కృష్ణ.